Hi students, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao, PhD in Commerce. In this video, we are going to learn an important chapter from accountancy, that is non-profit organization part 3. You have already learned two parts earlier. This is third part in not for organization. In this video, you are going to learn income and expenditure account. What is income and expenditure account and what are the uses to the non-profit organizations, etc. Okay, income and expenditure account. We all know every non-profit organization should prepare receipts and payments account. After that, income and expenditure account, and last one is that balance sheet. We have already learned how to prepare receipts and payments account. This is income and expenditure account. Let's see. It is prepared in lieu of profit and loss account. ఆల్రెడీ మీకు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ గురించి ఎర్లియర్ వీడియోలో చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. యాక్చువల్ ఇదే బాగా మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్లో 10 మార్క్స్కి ప్రాబ్లం చేయాలి ఫ్రమ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దానిలో మనకి ప్రాబ్లం ఏమో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇస్తాడు ఎగ్జామ్లో. With the help of that receipts and payments account, we have to prepare income and expenditure account. అంటే మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో మనకు బాగా రావాల్సింది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది చూద్దాం. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ యొక్క లక్షణాలు. ఫస్ట్ వన్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ లిeu ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లిeu ఆల్రెడీ లిeu మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే దాన్ని పోలి ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బదులుగా, అంటే యాక్చువల్గా మనం చెప్పుకున్నాం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో దెర్ ఈజ్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. అది ప్రాఫిట్ మోటోగా చేయరు, సర్వీస్ మోటోగా చేస్తారు. అందువలన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాళ్ళు ప్రిపేర్ చేయరు. దానికి బదులుగా ఏం ప్రిపేర్ చేస్తారంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎ నామినల్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ నామినల్ అకౌంట్. సో ఇది కూడా నామినల్ అకౌంట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క లక్షణాలన్నీ దీనికి వర్తిస్తాయి అన్నమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నామినల్ అకౌంట్ కాబట్టి ఇది కూడా నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్స్ మన అందరికీ తెలుసు కదా. డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ ఎర్నింగ్స్. ఒక్కసారి థర్డ్ పాయింట్ డీటెయిల్గా చూద్దాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ బోత్ పెయిడ్ అండ్ అన్పెయిడ్. అంటే ఆల్రెడీ పే చేసినవి, అవుట్ స్టాండింగ్. అన్పెయిడ్ మీన్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. రెండింటిని కూడా మనం చూపాలి. ఓకే, అన్పెయిడ్ మీన్స్ అవుట్ స్టాండింగ్. క్రెడిట్ ఆల్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ మీన్స్ నథింగ్ బట్ ఇన్కమ్. బోత్ రియలైజ్డ్ అండ్ అన్రియలైజ్డ్. రియలైజ్డ్ మీన్స్ ఆల్రెడీ రిసీవ్డ్ దీస్ ఇన్కమ్స్ ఆర్ ఎర్నింగ్స్. అన్రియలైజ్డ్ నాట్ రిసీవ్డ్ ఎట్. ఓకే, సో వాటిని ఏమని పిలుస్తాం అంటే అక్రూడ్ ఇన్కమ్ అని పిలుస్తాం. సో అలాంటివి. The incomes and expenses of current year are taken into consideration. Very important point, very important point. The incomes and expenses of current year. What is current year? This year. ఇప్పుడు మనకి కరెంట్ ఇయర్, ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ అంటే ఏం వస్తుంది? 2021. సో మనకి ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయితే నడుస్తుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్ ఇయర్. ఆ కరెంట్ ఇయర్లో సంబంధించిన ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ తీసుకోవాలి. ఎదర్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్, ఎదర్ రియలైజ్డ్ ఆర్ అన్రియలైజ్డ్. సో అదొకటి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ప్రాబ్లం చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సిక్స్త్ పాయింట్, ద ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రిసీడింగ్ ఆర్ ప్రీవియస్ ఇయర్ అండ్ సక్సీడింగ్
ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎక్స్క్లూడెడ్ వైల్ ప్రిపేరింగ్ దిస్ అకౌంట్. జాగ్రత్తగా చూడండి. ప్రిసీడింగ్ ఆర్ ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరం కానీ, అండ్ సక్సీడింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్, రాబోయే సంవత్సరము కానీ, ఏవైనా మనం ఈ ఇయర్ పే చేసిన, ఈ ఇయర్ ఎర్న్ చేసిన అవేవి కూడా మనం చూపించకూడదు. ఎక్స్క్లూడెడ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్వి ఈ సంవత్సరం మనం పే చేసిన, నెక్స్ట్ ఇయర్వి ఈ సంవత్సరం మనం పే చేసిన వాటిని మనము ఈ అకౌంట్లో చూపించకూడదు. అలాగే లాస్ట్ ఇయర్వి మనం ఏవైనా ఇప్పుడు ఎర్న్ చేసిన ఇన్కమ్స్ ఏవో వచ్చిన, నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్స్ ఏవైనా ముందుగా ఎర్న్ చేసిన ఇన్కమ్ ఇన్ అడ్వాన్స్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనమాట, అలాంటివి ఏవి చూపించకూడదు. సింపుల్గా చెప్తాను ఇప్పుడు చూడండి. ఎగ్జాంపుల్ 2021 కరెంట్ ఇయర్ తీసుకోవాలి. అంటే కరెంట్ 2021, ఇప్పుడు మనం 21 కాబట్టి 21 కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 22కి వెళ్తే 22 కరెంట్ ఇయర్ అనమాట. సో కరెంట్ ఇయర్కి సంబంధించిన మాత్రమే తీసుకోవాలి. మనకి 2021 కరెంట్ ఇయర్ అయితే ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది, 2019, 18 ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఏమవుతుంది, 2020 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అని ఉంది, అంటే ఎక్స్ మీన్స్ ఇక్కడ తీసుకోకూడదు, డోంట్ టేక్. 2022 ఇది నెక్స్ట్ ఇయర్ ఆర్ సక్సీడింగ్ ఇయర్ అవుతుంది, ఇది కూడా తీసుకోకూడదు. అంటే మనము తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి, కరెంట్ ఇయర్ తీసుకోవాలి. ఇక్కడ 21, 22 కాదు, ఇక్కడ కరెంట్ ఇయర్ తీసుకోవాలి. సపోజ్ మనకి ప్రాబ్లంలో ఏ ఇయర్కి అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడు అనుకోండి, సపోజ్ ప్రాబ్లంలో 2019కి ప్రిపేర్ చేయమన్నాడు అనుకోండి, 2019 కరెంట్ ఇయర్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. 2019కి ప్రిపేర్ చేయమంటే 2019 కరెంట్ ఇయర్ అవుతుంది. 2018కి ప్రిపేర్ చేయమన్నాడు అనుకోండి, 2018 కరెంట్ ఇయర్ అవుతుంది. ఆ విధంగా కరెంట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్నే ప్రస్తుత సంవత్సరం అంటాం. ఓకే, సో అది దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రాబ్లం చేసినప్పుడు కూడా మీకు మరి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే. సో మీకు మరలా రిపీట్ చేయాలనుకుంటే వీడియో వెనక్కి వెళ్ళి బ్యాక్వర్డ్ చేసుకొని మరొకసారి చూసుకోండి పాయింట్స్. ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ రికార్డెడ్. రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. అయితే ఏంటి రెవెన్యూ ఐటమ్స్ అనేది చూద్దాం మనం ఒకసారి. క్యాపిటల్ ఐటమ్స్ ఆర్ ఇగ్నోర్డ్. క్యాపిటల్ ఐటమ్స్ తీసుకోకూడదు. అయితే క్యాపిటల్ ఐటమ్స్ అంటే ఏంటి అవి కూడా చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ ఏదర్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది మీకు మనము బోత్ సైడ్స్ టోటల్ చేసాం. ఒక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని గుర్తుకు తెచ్చుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎక్కువ వస్తే డెబిట్ సైడ్ మనం బ్యాలెన్స్ రాసామనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం, టు నెట్ ప్రాఫిట్ అని రాస్తాం. ఆ విధంగా ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్కమ్ ఎటు వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటే టు సర్ప్లస్ అని రాయాలి. ప్రాఫిట్ బదులుగా, సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్, కాకపోతే ప్రాఫిట్ అనే పదం వాడకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి సర్ప్లస్ అని రాయాలి. తెలుగులో సర్ప్లస్ మీన్స్ మిగులు. అంటే సపోజ్ నువ్వు మార్కెట్కి వెళ్ళావు, లేకపోతే ఒక వినాయక చవితి ఆర్గనైజ్ చేశాం మీ స్ట్రీట్లో, దానికి ఒక 50,000 కలెక్ట్ అయ్యింది. 50,000 కలెక్ట్ అయితే అంతా అయ్యింది, ప్రోగ్రామ్స్ అన్నీ అంతా అయిపోయింది. వినాయక చవితి అయిన తర్వాత నీకు 48,000 ఖర్చు అయింది. ఎంత మిగిలింది, 2,000. అది లాభం కాదు, అది సర్ప్లస్ అన్నమాట, మిగులు. అది విషయం. అక్కడేం నువ్వు వ్యాపారం చేయలేదు, నువ్వు ఒక యాక్టివిటీని ఆర్గనైజ్ చేసావు, ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసావు అన్నమాట. సో 50,000 కలెక్ట్ అయితే 48,000 నీకు ఖర్చు అయింది. సో మిగిలింది ఎంత అయింది, 2,000 సర్ప్లస్. అయితే అది విషయం. అయితే ఇక్కడ మిగిలింది ఏం చేస్తామనేది తర్వాత మీకు చెప్తాను లేటర్. సో లేటర్ పార్ట్లో ఇది చూసుకోండి. ఆ విధంగా అనమాట. అదే మీరు 50,000 కలెక్ట్ అయింది, అదే వినాయక చవితి ప్రోగ్రామ్స్కి 50,000 కలెక్ట్ అయ్యింది, 52,000 అయింది ఖర్చు. అప్పుడు ఏంటి ఏమంటావు నువ్వు, తగిలిందంట. ఎంత తగిలిందంటే 2,000 తగిలిందంట. నీకు వచ్చింది 50,000, 52,000 ఖర్చు అయ్యింది. సో దానినే మనం ఏమంటామంటే డెఫిసిట్ అంటాం, నష్టం మనం అక్కడ.
డెఫిసిట్ అనాలి. ఇది లాస్, యాక్చువల్గా లాస్ అనమాట. మన ప్రాఫిట్ అండ్ లాస్ ప్రకారం క్రెడిట్ సైడ్ వచ్చేదాన్ని లాస్ అని పిలుస్తాం. అంటే వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువైతే చూసుకోండి. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎక్సెస్ అంటే ఎక్కువ, ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్, ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువయ్యింది. ఇన్కమ్ అంటే రాబడి, ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ఆదాయం, వచ్చిన ఆదాయం కన్నా మీ ఖర్చు ఎక్కువైంది. సో దట్ ఈజ్ డెఫిసిట్. వచ్చిన ఆదాయం ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ ఉంది, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్, దట్ ఈజ్ సర్ప్లస్. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాబ్లంలో ఇవన్నీ ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ ఫండ్ ఆన్ లయబిలిటీస్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఫైనల్ అకౌంట్స్లో ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్. మీకు ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చేస్తున్నంతసేపు మీ మైండ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ నేర్చుకున్న P&L అకౌంట్ అని పిలుస్తాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గుర్తుపెట్టుకుంటే దాంట్లో ఎటువంటి రూల్స్ని మనం ఎటువంటి రూల్స్ని గుర్తు తెచ్చుకొని ప్రాబ్లం చేయడం జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. సో మనకి నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాలెన్స్ షీట్లో నెట్ లాస్ వచ్చినట్టయితే క్యాపిటల్లో లెస్ చేయడం జరుగుతుంది క్యాపిటల్ నుంచి. ఇక్కడ సేమ్ అంతే. అయితే ఇక్కడ క్యాపిటల్ అనం, ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ క్యాపిటల్ తీసుకురారు. ఇది గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఆ మెంబర్స్ అందరూ ఒకరికొకరు కలెక్ట్ చేసుకుని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి దీన్ని క్యాపిటల్ ఫండ్ అంటారు, మూలధన నిధి అని పిలుస్తారు. క్యాపిటల్ బదులు క్యాపిటల్ ఫండ్ అంటారు. అది కూడా సేమ్ లయబిలిటీస్ సైడ్ ఉంటుంది. మనకు వచ్చిన సర్ప్లస్ని క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేస్తాం, డెఫిసిట్ వస్తే క్యాపిటల్ ఫండ్లో నుంచి లెస్ చేస్తాం. మనం ఏ విధంగా అయితే నెట్ ప్రాఫిట్ని నెట్ లాస్ని ఏ విధంగా ట్రీట్ చేస్తామో అలాగే. అయితే ఇక్కడ ఒక విషయం, మనకి మనం ఇప్పుడు చేస్తున్న వీడియో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వీడియో కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నో నీడ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ అనేవి డిగ్రీలో వస్తాయి. సో నేను ఈ వీడియోస్లో ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ పర్పస్ కోసం. అందువలన ఈ 9th పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవడం వరకే, ప్రాబ్లం మనం చెయ్యం, అంటే బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెయ్యం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు వాట్ ఈజ్ క్యాపిటల్, ఇన్కమ్, రెవెన్యూ, ఇన్కమ్ అలాంటివి వచ్చాయి కదా పాయింట్లో, అవంటే ఏంటో చూద్దాం. అవి తెలుసుకోవాలి మనకి, ఎందుకంటే డివిజన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకు తెలిస్తే ట్రీట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం చేయగలం, కరెక్ట్గా ట్రీట్ చేయగలం. ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే అతను ఆ పేషెంట్ యొక్క డిసీజ్ని డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయగలిగితే మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలడు. అలాగే మనకి ఏ ఐటెం అయితే ఇస్తే ఆ ఐటెంని మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే విచ్ ఐటెం ఇట్ బిలాంగ్స్ టు అన్నది కరెక్ట్గా తెలుసుకోగలిగితే మనం దానిని ఎలా ట్రీట్ చేయాలన్నది తెలుసుకోగలం. ట్రాన్సాక్షన్, మీకు ట్రాన్సాక్షన్ అంటే తెలుసు కదా, అసలు అకౌంటెన్సీ స్టార్ట్ అయ్యిందే ట్రాన్సాక్షన్ అని స్టార్ట్ అవుతుంది, అంటే వ్యవహారం. ట్రాన్సాక్షన్ ఇన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆర్ classified into capital transactions and revenue transactions. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, ఏ ఆర్గనైజేషన్లో అయినా, ట్రేడింగ్ కన్సర్న్స్లో అయినా ట్రాన్సాక్షన్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. దోస్ ఆర్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ దట్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. ఇది నేను చాలా స్లోగా చెప్పడానికి కారణం ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ థియరీ. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ వీడియో మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే డిగ్రీలో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట, వెరీ ఈజీ అయిపోతుంది. అయితే ఇప్పుడు క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమో చూద్దాం. ఫస్ట్ వన్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ కదా, ద ట్రాన్సాక్షన్స్ విచ్ ప్రొవైడ్ బెనిఫిట్స్ ఆర్ సర్వీసెస్ టు ది బిజినెస్ ఫర్ మోర్ దాన్ 1 year. మొదటిసారి చూడండి, ద ట్రాన్సాక్షన్స్ విచ్ ప్రొవైడ్ బెనిఫిట్స్, మనం చేసే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల మనం పొందే బెనిఫిట్ మోర్ దాన్ 1 year ఉంటుందట. 1 సంవత్సరానికి మించి ఉండే బెనిఫిట్ని మనం పొందుతాం, అంటే కొంచెం పెద్ద వ్యవహారం చేస్తాం, ట్రాన్సాక్షన్ చేస్తాం. అటువంటి ట్రాన్సాక్షన్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అంటారు.
ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పగానే ఇది అర్థమైపోతుంది. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ అయితే అటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమిటి? క్యాపిటల్ దాంట్లో మళ్ళా 2 రకాలు. ఈ ట్రాన్సాక్షన్స్‌లో 2 రకాలున్నాయి. క్యాపిటల్ ట్రాన్సాక్షన్‌లో 2 రకాలున్నాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, 2 క్యాపిటల్ రిసీట్స్. రిసీట్స్. ఎక్స్‌పెండిచర్ మీన్స్ ఖర్చులు. రిసీట్స్ అంటే మనకి లోపలికి రావడం. అమౌంట్ ఏదో ఒక రూపంలో మనకి రావడాన్ని రిసీట్ అని పిలుస్తాం అన్నమాట. అది ఏంటో ఒకసారి చూద్దాం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. The expenditure which is generally incurred for the acquisition of assets and to increase the earning capacity of the business firm. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నో వరీస్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఒక బిల్డింగ్ ఉండాలి. బిల్డింగ్ మనం ఒక 1 ఇయర్ వాడడం కదా, ఎన్నో సంవత్సరాలు వాడతాం. సో దానికి పెట్టే ఖర్చు. అలాగే మిషనరీ కొనాలి, అది 1 ఇయర్ వాడడం కదా, ఎన్నో సంవత్సరాలు వాడతాం. దాని యొక్క బెనిఫిట్ని ఎన్నో సంవత్సరాలు పొందుతాం. దానికి పెట్టే ఖర్చు, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద వస్తుంది అనమాట. అంతే, సింపుల్ అనమాట. అంటే ఎసెట్స్ కొనడానికి ఉపయోగించే ఖర్చునంతటిని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకి వస్తాం. ద ఎక్స్‌పెండిచర్ గివ్స్ బెనిఫిట్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు చెప్పాగా మీకు ఎగ్జాంపుల్, ఇదిగోండి ఎగ్జాంపుల్. పర్చేజ్ ఆఫ్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ ఎసెట్స్. ఏ ఎసెట్స్ అయినా ఏదర్ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, ఏ ఎసెట్స్ అయినా, ఎసెట్ ఏవైనా కూడా తక్కువ డబ్బులతో మనం కొనం. అలాగే 1 సంవత్సరం సంబంధించి ఆ ఎసెట్ని ఉపయోగించాం. ఇప్పుడు ఫర్నిచర్ తీసుకున్నాం, సో లాంగ్, చాలా సంవత్సరాలు వాడతాం. కంప్యూటర్ తీసుకున్నాం సంస్థ గురించి, దాన్ని ఎక్కువ సంవత్సరాలు వాడతాం. లైక్ దట్. చూడండి, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్స్, పేటెంట్స్, గుడ్విల్. పేటెంట్స్ ఎవరి దగ్గర నుంచైనా మనం హక్కులు కొనుక్కున్నాం ఒక వస్తువు తయారు చేయడానికి. ఆ హక్కులు కూడా కొన్ని సంవత్సరాల పాటు పేటెంట్స్ తీసుకుంటాం. గుడ్విల్ అంతే, కొన్ని సంవత్సరాల పాటు ఆ గుడ్విల్ని మనం అమ్మడం కానీ కొనడం కానీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని మనం ఎక్కువ డబ్బు ఇచ్చి ఎక్కువ సంవత్సరాలకు సంబంధించి మనం ఖర్చు పెట్టినట్టయితే అటువంటి వాటిని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు. ఇప్పుడు క్యాపిటల్ రిసీట్స్ దీనికి ఆపోజిట్ అనమాట. ద అమౌంట్ రిసీవ్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ బై ఓనర్స్. ద అమౌంట్ రిసీవ్డ్ బై ద వే ఆఫ్ లోన్స్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. These amounts are huge. These are non-recurring in nature. These are to be shown on the liabilities side of the balance sheet. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. The amount received as investment by owners. ఓనర్స్ క్యాపిటల్ తీసుకొస్తారు కదా సంస్థలోకి. మనకి ఎంట్రీ ఏమొస్తుంది, ఫస్ట్ ఎంట్రీ అదే నేర్చుకుంటాం, క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్. సో ఆ విధంగా ఓనర్ తీసుకొచ్చిన అమౌంట్ని కూడా క్యాపిటల్ రిసీట్ అంటాం అన్నమాట. సింపుల్గా అర్థమైంది కదా, క్యాపిటల్ రిసీట్ అంటారు. రిసీట్ అంటే ఇక్కడ కూడా డబ్బు చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది, ప్రతిసారి రాదు అలాగా అమౌంట్, ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది ఎక్కువ మొత్తంలో. అలాంటి వాటిని ద అమౌంట్ రిసీవ్డ్ బై ద వే ఆఫ్ లోన్స్. అప్పు తీసుకుంటాం ఎవరి దగ్గరైనా, ప్రతిసారి మనం అప్పు తీసుకోం కదా, అలాగే ప్రతిసారి అప్పు తీసుకుంటే సంస్థ నష్టాల్లో ఉన్నట్టు. ఏదో అవసరం వచ్చింది, సపోజ్ ఒక మిషనరీ రన్ అవుతుంది, మరి ఆ మిషనరీ కొనాలి, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాం, అది చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం అప్పు. సంస్థలకు డబ్బు వచ్చింది కదా, సో లైక్ దట్, దాన్ని క్యాపిటల్ రిసీట్ అంటాం. అంటే డబ్బు రావడం సంస్థలోకి, అది ఏదో ఒక రూపంలో రావడం. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. అలాగే మనం ఏమైనా ఆస్తులు అమ్మేసాం, సపోజ్ ఫర్నిచర్ ఉంది, ఓల్డ్ అయిపోయింది, దాన్ని అమ్మేస్తాం. కానీ ఫర్నిచర్ అలాగా ఎవ్రీ మంత్ అమ్మం కదా, ఎప్పుడు 4-5 సంవత్సరాలకు అమ్ముతుంటాం. సో ట్రాన్సాక్షన్కి కూడా చాలా పీరియడ్, చాలా గ్యాప్ రావాలన్నమాట ఎసెట్స్ అమ్మేటప్పుడు. అలాగ అమ్మేటప్పుడే దానిని ఏమంటామంటే క్యాపిటల్ రిసీట్ అంటాం. దీస్ అమౌంట్స్ ఆర్ హ్యూజ్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీస్ ఆర్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. నాన్ రికరింగ్ అంటే రెగ్యులర్గా వచ్చేది కాదు, రికరింగ్ అంటే రెగ్యులర్గా వచ్చేది. సపోజ్ మీకు శాలరీ వస్తుంది అనుకోండి ప్రతి నెల, దట్ ఈజ్ రికరింగ్ అంటాం, అంటే రెగ్యులర్గా వస్తుంది. మీకు ప్రతి నెల రెంట్ వస్తుంది అనుకోండి, దట్ ఈజ్ రికరింగ్, అది రెగ్యులర్గా వస్తుంది. సో నాన్ రికరింగ్ అంటే ఇర్రెగ్యులర్. ఎసెట్స్ ఏమైనా అమ్మావు అనుకో, ఇర్రెగ్యులర్గా అమ్ముతావు. ఏదైనా ఎసెట్ పాతదైతే అమ్ముతావు. సపోజ్ నువ్వు బైక్ ఉంది, కొత్త బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు పాత బైక్ని అమ్ముతావు. అది ఎవ్రీ నువ్వు అలా చేయవు కదా, 3-4 సంవత్సరాలకు అలా చేస్తావు. సో దిస్ ఈజ్ నాన్ రికరింగ్. దీస్ ఆర్ నాన్ రికరింగ్. దీస్ ఆర్ టు బి షోన్ ఆన్ ద లైబిలిటీస్ సైడ్. ఈ వచ్చిన అమౌంట్స్ని
లోన్స్ కానీ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఎటువైపు చూపించాలంటే లైబిలిటీ సైడ్ చూపించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి తెలుసుకొని వాటిని వదిలేయాలి అంతే. దాన్ని మీరు టచ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయం ఇంటర్మీడియట్లో. సో మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచరు క్యాపిటల్ రిసీట్ని పోల్చుకోగలిగితే చాలు, వాటిని సింపుల్గా విడిచిపెట్టేసి మిగిలిన వాటితో మీరు ప్రాబ్లం చేస్తారు అంతే. మీరు విడిచిపెట్టడానికి ఇవి నేర్చుకోవాలంతే. రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ మనం ఎంతవరకు నేర్చుకున్నవి క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ రెండు రకాలు నేర్చుకున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్. ఇప్పుడు రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. రెవెన్యూ ట్రాన్సాక్షన్స్లో సేమ్, ద ట్రాన్సాక్షన్స్ విచ్ ప్రొవైడ్ బెనిఫిట్స్ టు ఏ బిజినెస్ యూనిట్ ఫర్ వన్ అకౌంటింగ్ పీరియడ్ ఓన్లీ. వన్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఒక సంవత్సరం సంబంధించివే ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే ఇవి రెగ్యులర్గా జరుగుతుంటాయి అన్నమాట. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ. దీంట్లో కూడా మరలా రెండు రకాలు ఉన్నాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, లైక్ దట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉందో రెవెన్యూ ఎక్స్పెండిచర్, అండ్ రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ ఎలా ఉందో రెవెన్యూ రిసీట్స్ అన్నమాట. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి చూద్దాం. ఎనీ అమౌంట్ స్పెంట్ టు ఎర్న్ రెవెన్యూ ఆర్ ప్రాఫిట్స్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మనం రెగ్యులర్గా అమౌంట్ రావడానికి పెట్టే ఖర్చునన్ని అంతటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సపోజ్ పర్చేజెస్ ఉన్నాయనుకోండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. మనం ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామనుకోండి, ఎవ్రీ మంత్ కడతాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో లైక్ దట్ రెంట్ పే చేసామనుకోండి, పే చేసినవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీస్ ఆర్ రికరింగ్ ఇన్ నేచర్. ఆల్రెడీ చెప్పాను కదా, రికరింగ్, నాన్ రికరింగ్. రికరింగ్ అంటే ఎవ్రీ మంత్ చేస్తాం, రెగ్యులర్గా అవుతుంటాయి అలాంటి ఖర్చు. సో దాన్ని రికరింగ్ అంటాం. ఎగ్జాంపుల్ అదిగోండి, శాలరీస్. మన వర్కర్స్కి శాలరీ ఇస్తాం, ఎవ్రీ మంత్ ఇస్తాం, సో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెంట్, వేజెస్, ఇన్సూరెన్స్, రీపేర్స్, వాట్ నాట్ ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా. సో రెగ్యులర్గా 1 ఇయర్ సంబంధించి బెనిఫిట్స్ పొందడం కోసం పెట్టే ఖర్చు అంతటినీ కూడా ఏమని పిలుస్తాం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది ఎందుకు తెలుసుకోవాలి, ఏదైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుందో దానిని మనం తీసుకొచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో డెబిట్ చేయదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఖర్చులన్నీ ఏ విధంగా డెబిట్ చేయదు, ఎందుకంటే బికాజ్ దిస్ ఈజ్ విచ్ అకౌంట్, దిస్ ఈజ్ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ని మనం ఏ విధంగా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనుకుంటామో అన్నీ కూడా మనం డెబిట్ వైపు చూపించడం కోసము మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ రెవెన్యూ రిసీట్స్. ఎనీ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ రిసీట్స్. రెగ్యులర్గా వచ్చే ఏ ఇన్కమ్ అయినా రెవెన్యూ రిసీట్స్ అవుతుంది మనకి. దీస్ ఆర్ రికరింగ్ ఇన్ నేచర్. రెవెన్యూ ఎప్పుడు కూడా రికరింగ్ నేచరే, అంటే రెగ్యులర్గా వస్తుంది. సేల్ ఆఫ్ టికెట్స్, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలోని, ఏవైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు కూడా టికెట్స్ అమ్ముతుంటారు, అవి రెవెన్యూ అనమాట. అది మనకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనమాట. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఎట్సెట్రా. సో ఇలాగా రెగ్యులర్గా వస్తుంటే వీటిని ఏమని పిలుస్తామంటే రెవెన్యూ రిసీట్స్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనము ప్రాబ్లం చేసేటప్పుడు రెవెన్యూ ఐటమ్స్నే తీసుకోవాలి, ఇదర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ రిసీట్స్. సో ఇప్పుడు డిస్టింక్షన్ బిట్వీన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది యాక్చువల్గా బాగా తెలుసుకుంటే ఎలా ట్రీట్ చేయాలని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ పేపర్లో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటారు. సో మీరు రెండు తెలిస్తేనే, అంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటేనే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. అయితే ఈ రెండింటికి ఏంటి భేదం, ఏంటి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇది ఎటువంటి అకౌంట్, ఇది ఆల్రెడీ మీరు విన్నారు, రియల్ అకౌంట్. ఇది నామినల్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్ లిeu ఆఫ్, ఇది దేనికి బదులుగా తయారు చేస్తాం రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, క్యాష్ బుక్. ఇది దేని బదులుగా చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సైడ్స్, డెబిట్ సైడ్ రిసీట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ని మనం చూపిస్తాం, బికాజ్ దిస్ ఈజ్ ఏ రియల్ అకౌంట్ కాబట్టి. ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్, ఇది నామినల్ అకౌంట్ కాబట్టి. అయితే ఒక విషయం, చిన్న
కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటి చూద్దాం. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అని హెడ్డింగ్ పెడతాం మనం. డెబిట్ సైడ్ రిసీట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ చూపిస్తాం. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని పెడతాం, కానీ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ ముందు ఉంది కదా అనుకొని చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ కాలమ్స్లో పర్టికులర్స్ రాసిన దగ్గర ఇన్కమ్ డెబిట్ సైడ్ రాసిస్తుంటారు. రివర్స్లో రాయాలి. మనం ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ అకౌంట్ అని అనకూడదు. ముందు ఇన్కమ్ గురించి మాట్లాడాలి కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా అంటామో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటాం. సో అందువలన మనం రాసేటప్పుడు హెడ్డింగ్ ఎలా పెట్టినా ఫస్ట్ మనం చూపించవలసింది డెబిట్ సైడ్ చూపించవలసింది ఎక్స్పెండిచర్, ఇంకా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. క్రెడిట్ సైడ్ చూపించవలసింది ఇన్కమ్. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా డెబిట్ సైడ్ రిసీట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ చూపిస్తాం. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ రెండు కలిపి మనం చూపిస్తాం. దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు. మనకి ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు, మనం ట్రేడింగ్ అకౌంట్ వేయం. ట్రేడింగ్ అకౌంట్ వేయం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ వేస్తే గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా వస్తుంది. కానీ మనం వేయం, డైరెక్ట్గా మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ మరలా దీన్ని రిసీట్స్ అండ్ పేమెంట్స్లో చూపిస్తాం. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ పార్ట్లో. ఆ క్లోజింగ్ డెబిట్ సైడ్ వస్తే మిగిలితే దాన్ని సర్ప్లస్ అంటాం, క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ వస్తే దాన్ని డెఫిసిట్ అంటాం. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఆల్ ఐటమ్స్ కెన్ బి పోస్టెడ్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ గొప్పతనం ఏంటంటే డబ్బు రూపంలో వస్తే ఆ సంవత్సరం, ఆ ఇయర్ డబ్బు రూపంలో వచ్చిన ఏ అమౌంట్నైనా చూపించవచ్చు. పోయేవి డబ్బు రూపంలో పోయేవి, క్యాష్ రూపంలో పోయేవి, క్యాష్ రూపంలో వచ్చేవి. అవి లాస్ట్ ఇయర్వా, ఈ కరెంట్ ఇయర్వా, ప్రీవియస్ ఇయర్వా, నెక్స్ట్ ఇయర్వా అన్నది అనవసరం. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఏమైనా చూపించవచ్చు. అది రెవెన్యూ ఐటమ్స్ అని చూపించవచ్చు, క్యాపిటల్ ఐటమ్స్ అని చూపించవచ్చు. ఇక్కడ ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ని మాత్రమే చూపించాలి. ఆల్రెడీ చెప్పాను కదా రెవెన్యూ ఐటమ్స్ అంటే ఏంటో. 1 ఇయర్ సంబంధించిన ఖర్చులు కానీ, 1 ఇయర్ సంబంధించిన రిసీట్స్ కానీ అవి మాత్రమే ఇక్కడ చూపించాలి. పీరియడ్. ఇప్పుడు ఇంత పాయింట్ ఇప్పుడు మరలా ఎక్స్ప్లెయిన్. ఆల్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ వెదర్ రిలేటింగ్ టు కరెంట్, సక్సీడింగ్ ఆర్ ప్రిసీడింగ్. సక్సీడింగ్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ ఇయర్, ప్రిసీడింగ్. సో ఇవి చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో డబ్బు వస్తే చాలు, అది ఏ ఇయర్ అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ లెక్కకి. ఓన్లీ కరెంట్ పీరియడ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ టేకన్. కరెంట్ పీరియడ్ మీన్స్ కరెంట్ ఇయర్, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ని మాత్రమే తీసుకోవాలి. మిగిలినవి మనం వదిలేయాలి అనమాట. అది మనం తీసుకోకూడదు. నో క్యాష్ ఐటమ్స్. ఇట్ డస్ నాట్ రికార్డ్ నాన్ క్యాష్ ఐటమ్స్. మామూలుగా రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో నాన్ క్యాష్ ఐటమ్స్ని రికార్డ్ చేయం. లాస్ కానీ అలాంటివి రికార్డ్ చేయం. ఎందుకంటే మనకి క్యాష్ రావాలి, లేకపోతే క్యాష్ పోవాలి. ఆ విధంగా కానీ నాన్ క్యాష్ ఐటమ్. దానికి ఎగ్జాంపుల్స్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ యాక్చువల్గా ఏంటి? డిప్రిషియేషన్ ఈజ్ ఏ లాస్ అనమాట. కానీ మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపిస్తాం. ఇట్ రికార్డ్స్ నాన్ క్యాష్ ఐటమ్స్. అవి ఎందుకంటే నామినల్ అకౌంట్ కాబట్టి. నామినల్ అకౌంట్ అంటేనే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ అకౌంటెన్సీ. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటెన్సీ. మనం ఏ బేసిస్ మీద రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ తయారు చేస్తాం అంటే క్యాష్ బేసిస్ మీద తయారు చేస్తాం. అంటే డబ్బు వస్తేనే రాస్తాం, పోతేనే రాస్తాం, అలాగా. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ఎక్రూల్ బేసిస్ ఆఫ్ అకౌంటెన్సీ. ఎక్రూల్ అంటే ఖచ్చితత్వం. ఖచ్చితత్వం అంటే ఈ ఇయర్కి సంబంధించినవి తీసుకుంటాం. ఈదర్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్, లైక్ దట్. సో ఈదర్ రిసీవ్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్. సో లైక్ దట్ ఎక్రూరల్ బేసిస్ ఆఫ్ అకౌంటెన్సీ ఖచ్చితంగా చేస్తాం అన్నమాట. ఓకే. ఈ వీడియోకి ఇంతవరకు మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. సో నా నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ జగన్మోహన్ JMR. Thank you very much for watching this video. Thanks a lot.